ఎవరైనా హర్షిస్తారు. రైట్, క్విక్గా ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. మీరు మోసం చేశారు, మీకు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. 150 రోజులు కాకముందే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. 8వ తేదీన రైతు బంధు, 15వ తేదీన ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ క్లియర్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? బీజేపీ రోల్ ఏంటి? బీజేపీ దీంట్లో ఎటువైపు నిలబడుతోంది, ఏమంటోంది? ఒకటి, ఏదో రకంగా ప్రభుత్వానికి రావాలని ఏ మాటలు పడితే ఆ మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవి తీర్చగలిగే అవకాశం లేదనేది వాళ్ళకి ఇప్పుడు స్పష్టమవుతున్నది. కాబట్టి ఎన్నికలు ఎట్లా దాటాలి, ఇప్పటి వరకు తీర్చినవి ఏమీ లేవు పెద్దగా. కాబట్టి తీర్చవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఎన్నికలు దాటడం కోసం, ఈ ఎన్నికలే కాదు, ఈ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దాటడం కోసం సీఎం గారు చాలా తెలివిగా 15th ఆగస్ట్ అని చెప్పారు. ఎందుకంటే ఈ లోపలనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు 8th ఎలక్షన్ లోపే ఉంది కదా సార్. 8:30కి 3 రోజులు అయిపోతుందిగా రైతు భరోసాకి. రైతు భరోసా ఎక్కడ వేసిందండి? ఇప్పటి వరకు అయినాయా అని నేను అంటున్నా. ఇప్పటి వరకు వేసారా అని అంటున్నా. అంటే క్లియర్ చేస్తే మీరు ముక్కు నేలకు రాస్తారని కేసీఆర్ సవాల్ విసిరారు. 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు సిద్ధమని సవాల్. ఇంకా 3 రోజుల్లో అయిపోతుంది కదా, అది ఎలక్షన్ ముందే కదా. మీరు చెప్పిన పనికి మీరు చేస్తే దానికి సవాల్ ఎందుకని? మీరే కదా చెప్పింది. మేము ఎకరానికి 15,000 ఇస్తాము, తర్వాత రైతు కూలీల అకౌంట్లో 12,000 ఇస్తాము, తర్వాత క్వింటాలకు 5,000 బోనస్ ఇస్తాము, తర్వాత మహిళలకు 2,500 ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము. ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఇంకా చాలా చెప్పారనుకోండి. కాబట్టి ఇంట్లో ఏదన్నా ఒకటి మీరు చేసిండ్రు అనుకోండి, మీరు దానికి గొప్ప ఉన్నది. మీరు చెప్పింది మీరు చేస్తే సంతోషం. చేయకపోతే ప్రజల పక్షాన, మాకు ప్రజల పక్షాన అడిగే బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు మమ్మల్ని ఒక ప్రతిపక్ష చేయడం లేదు అనేది బీఆర్ఎస్ వాదన. బీజేపీ ఏమంటుందంటే, ఇంత 2 వాదనలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటి, మీరు ఇచ్చిన హామీలను క్లియర్ చేయడం లేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారనేది ఒక వాదన. రెండోది, ఇంత తక్కువ టైం కదా, ఇంత తక్కువ టైంలో ఇంత చేస్తూ ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ వాదన. ఈ 2 వాదనలో మీరు ఎటువైపు అని? తక్కువ టైం ఏందండి? వాళ్ళే చెప్పింది కదా డిసెంబర్ 9కే చేస్తామని. మళ్ళీ తక్కువ టైం ఏంది? 5 నెలలు అయిపోయింది. డిసెంబరు 3 నుంచి రిజల్ట్ వచ్చినాయి. డిసెంబర్ 9, ఇవాళ 4వ తారీఖు. ఇంకా 5 రోజులైతే 5 నెలలు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చేసింది ఏమిటి అంటున్నాను నేను. అది రామచంద్రరెడ్డి గారు ఏం చేశారంటున్నారు? 5 నెలలు అయిపోతుంది, మీరు ఏం చేయలేదు అంటున్నారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలు మోసం చేసిన వాళ్ళు ఏం చేసిండ్రంటే, ప్రజలు మోసం చేసిండ్రు, మభ్య పెట్టి మళ్ళీ ఎలక్షన్లు గెలవాలనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. ప్రేమేందర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రామచంద్రరెడ్డి గారు, ఒక్క నిమిషం విను.